హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. బీఆర్ఎస్ను రాజకీయంగా ఇరుకుడు పెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఆపరేషన్ స్టార్ట్ చేశారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలపై వరుసగా విచారణ చేస్తోంది. విద్యుత్ ఒప్పందాలు, కాళేశ్వరం ప్రాజెక్టు, ఈ ఫార్ములా రేసింగ్లకు సంబంధించిన విచారణలు కీలక దశకు చేరుకున్నాయి. ఇప్పటికే ఈ ఫార్ములా రేసింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టుకు వెళ్లడంతో ఆయనకు బిగ్ రిలీఫ్ దొరికింది. కేటీఆర్ను మరో 10 రోజుల పాటు అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు తీర్పునిచ్చింది. కానీ ఈ కేసు దర్యాప్తును కంటిన్యూ చేయాలని చెప్పింది. దాంతో కేటీఆర్కు చిక్కులు తప్పవనే టాక్ నడుస్తోంది. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు జరిగిన విద్యుత్ ఒప్పందాలు, కాళేశ్వరం ప్రాజెక్టు అంశాలపై కూడా విచారణ స్టార్ట్ చేసింది. ఇప్పటికే ఈ 2 అంశాలపై జ్యుడిషియల్ ఎంక్వైరీ నడుస్తోంది. విద్యుత్ ఒప్పందాలపై నాటి కేసీఆర్ సర్కార్ తీసుకున్న నిర్ణయాలపై అధికారులతో జస్టిస్ లోకూర్ కమిషన్ విచారణ జరుపుతోంది. ఇప్పటికే జస్టిస్ లోకూర్ కమిషన్ ఓ నివేదికను కూడా విడుదల చేసింది. విద్యుత్ అంశంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు ప్రజలపై వేల కోట్ల భారం పడేలా చేసిందని నివేదిక ఇచ్చినట్లుగా సమాచారం. దీంతో ప్రభుత్వం జస్టిస్ లోకూర్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా అసెంబ్లీలో చర్చ నిర్వహించి కేసీఆర్పై అవసరమైతే కేసు కూడా నమోదు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అతి త్వరలోనే కేసీఆర్పై కూడా కేసు నమోదుకు రంగం సిద్ధమైనట్లుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు పైన కూడా జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ ఎంక్వైరీ స్పీడప్ చేసింది. గత 2-3 రోజులుగా కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణలో భాగంగా బీఆర్ఎస్ హయాంలో కీలకంగా వ్యవహరించిన ఐఏఎస్ అధికారులను విచారించింది. తమ పాత్ర చాలా పరిమితం అని నాటి ప్రభుత్వ అధినేత చెప్పినట్లుగా తాము నడుచుకున్నామని విచారణకు హాజరైన అధికారులు చెప్పినట్లుగా సమాచారం. అంతేకాదు కాళేశ్వరం ప్రాజెక్టుతో కేసీఆర్తో పాటుగా మాజీ మంత్రి హరీష్ రావు పేరు కూడా కమిషన్ తెరపైకి తీసుకొచ్చింది. అధికారులు కూడా పలు సందర్భాల్లో హరీష్ రావు పేరును చెప్పినట్లు టాక్. ఇప్పటివరకు కేవలం కేటీఆర్ పేర్లు మాత్రమే వినిపించగా తాజాగా హరీష్ రావు పేరు తెర మీదకు రావడం మాత్రం రాజకీయంగా సంచలనంగా మారింది. కాళేశ్వరం కేసులో హరీష్ రావును కూడా కాంగ్రెస్ ఇరిగించబోతోందా అన్న చర్చ మొదలైంది. ఇక ఫార్ములా ఈ రేసింగ్ కేసులో కేటీఆర్, విద్యుత్ ఒప్పందాల విషయంలో కేసీఆర్, కాళేశ్వరం అంశంలో హరీష్ రావు, ఇలా బీఆర్ఎస్ కీలక నేతలను ఒకేసారి కేసులో ఇరికించేలా కాంగ్రెస్ వ్యూహాలు అమలు చేస్తుందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే కేసుల విషయంలో బీఆర్ఎస్ నేతలు పైకి గంభీరంగా కనిపిస్తున్నా లోన టెన్షన్ పడుతున్నట్లుగా తెలుస్తుంది. తమ అధినేతతో పాటు కేటీఆర్, హరీష్ రావును కావాలనే ఈ కేసుల్లో ఇరికిస్తున్నారని గులాబీ లీడర్లు అభిప్రాయపడుతున్నారు.